ఫ్రెండ్స్ నేను హ్యాండ్ అండ్ ఫుట్ ప్రింట్ కిట్ అయితే తీసుకున్నా. సో మా పాప హ్యాండ్ అండ్ ఫుట్ ప్రింట్స్ కోసం అయితే నేను దీన్ని తీసుకోవడం అయితే జరిగింది. సో దీని అయితే ఒకసారి ఓపెన్ చేస్తున్నా. ఇది వచ్చేసి దాదాపు ఒక 0 to 5 years ఓల్డ్ ఉన్న చిన్నపిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళ ఫుట్ అండ్ హ్యాండ్ ప్రింట్స్ కోసం అయితే ఇది సూటబుల్ అనమాట. ఇది ఇన్స్ట్రక్షన్స్ అనమాట, ఒకసారి చెక్ చేసుకోండి. అట్లనే ఇందులో బాక్స్ టైప్లో ఉన్నాయి, 2 రకాల సైజెస్ వచ్చేసి స్మూత్గానే ఉంటాయి. ఇవి చూడండి, ఇవి పెయింటింగ్ కోసం, అట్లనే ఇది వచ్చేసి స్టిక్ చేసుకోవడం కోసం అనమాట. ఇవేమో ఎల్ఈడి లైట్స్, సో ఇవేమో ఫ్రేము, చిన్న చిన్న బాటిల్స్ ఇచ్చారు. ఇవేమో గమ్ము, ఇది ఫెవిక్విక్ టైప్లో ఉంది. సో చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇవి మనం ఏమేమి సెట్ చేసుకుంటామో అందులో తీసి స్టిక్ చేసుకోవాలి. ఇదేమో క్లే అనమాట, ఇది ఫ్రేమ్. ఇది యాక్చువల్గా నేను రెక్టాంగిల్ సైజ్ బుక్ చేసినా కానీ ఇది స్క్వేర్ టైప్లో అయితే వచ్చింది. సో టోటల్గా ఇది లోపల గ్లాస్ కాదు, ప్లాస్టిక్. ఇదైతే ఇంజనీర్ వుడ్ అనమాట. ఇదేమో షీట్, ఇది కొంచెం థిక్గా ఉంది. ఇది ఎట్లా సెట్ చేయాలో ప్రాసెస్ చూపిస్తే ఒకసారి అయితే చూడండి. ఈ క్లేని రోల్స్ చేయడానికి మీరు ఆయిల్ అట్లాంటిది ఏం పూసుకోవాల్సిన అవసరం లేదు. చేతిలో కొంచెం నీట్గా వాష్ చేసుకొని, అంటే కలర్ గట్ట ఏం అంటకుండా, అంటే మట్టి గిట్టి అంటుతుంది కదా, సో అవి అంటకుండా క్లీన్గా చేతులు కడుక్కొని ఇట్లా జస్ట్ చేసుకొని రోల్స్ చేసుకుంటే సరిపోతుంది. మీరు 4 parts కింద ప్రింట్ చేయాలనుకుంటే ఇట్లా 4 pieces చేసుకోండి. 3 అంటే 3 మీ ఇష్టం అది. సో మీరు చపాతీ చేసే కర్రలు ఉంటాయి, అవి అవసరం లేదు. జస్ట్ ఇట్లా చిన్న ప్లేట్ తీసుకొని ఇట్లా ప్రెస్ చేస్తే సమానంగా వస్తుంది. ఇట్లా ఈ విధంగా చేయండి. నేనేం చేసిన అంటే నేను హ్యాండ్ సైజు ప్లస్ ఫుట్ సైజ్ అనేది ఇట్లా కప్పుతో అయితే మెజర్ చేసిన అనమాట బేబీది. చేసినాక సో ఆ సైజును కట్ చేద్దామని సో ఈ విధంగా పెట్టి కట్ అయితే చేస్తున్నాను అనమాట. మీరు కూడా అట్లనే ట్రై చేయండి, ఎందుకంటే ఫ్రేమ్ సైజ్ చిన్నగా ఉంటుంది కాబట్టి సో కొంచెం పెద్దగా చేసినా చాలా ప్రాబ్లం అవుతుంది. బేబీ ఫుట్ ప్రింట్ అండ్ హ్యాండ్ ప్రింట్స్ అనేది ఒక్క అటెంప్ట్లోనే కరెక్ట్గా వచ్చినాయి అనమాట. కొంతమందికి టైం పడుతుంది, సో 2-3 సార్లు చేయాల్సి వస్తుంది, కానీ ఒకటే అటెంప్ట్లో వచ్చింది. ఈ మొత్తం ప్రాసెస్ చేయడానికి నాకైతే ఒక రోజు పట్టింది. ఇద్దరికి కలిపి ఇద్దరం చేసినాం. ఇద్దరం చేస్తేనే ఒక రోజు పట్టింది అనమాట. ఫస్ట్ క్లే కలుపుకొని ఈ విధంగా మొత్తం ప్రింట్స్ వేసుకొని పక్కకి అయితే పెట్టుకొని, ఎందుకంటే అవి కొంచెం ఆరాలి కదా, ఆరినాక కలర్ వేసుకోవాలి. సో ఈ విధంగా మనము ఎస్టిమేషన్ అయితే చేయాలి, అంటే ఏ ప్లేస్లో పెట్టుకోవాలనేది ముందనే. అంటే నేను స్టిక్ అయితే చేయలేదు, జస్ట్ ఈ విధంగా పెట్టించి సో ఈ విధంగా సెట్ చేసుకోవాలని అనుకున్న తర్వాత దానికి స్టిక్ అయితే చేసుకోవాలి. అంటే మనకి ఫ్రేమ్ సైజ్ కరెక్ట్గా ఇవన్నీ అన్నీ ఫిట్ కావాలి కాబట్టి సెట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక్కొక్కటి సెట్ చేసుకొని మళ్ళీ ఒక్కొక్కటి తీసి మళ్ళీ వాళ్ళు ఇచ్చారు కదా గమ్ తోటి స్టిక్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఒకసారి ప్రాసెస్ చూపిస్తే అది కూడా చూడండి. అన్ని స్టిక్ అయితే చేయడం జరిగింది. సో స్ట్రాంగ్గానే స్టిక్ అయిపోయినాయి. నేమ్స్ కూడా వీటిని ఒక్కొక్క లెటర్ తీసేసి నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే స్టిక్ చేయడం జరిగింది. సో ఈ విధంగా టోటల్గా మొత్తం స్టిక్ అయితే చేసిన. కాకపోతే ఈ ఉన్నాయి కదా ఫుట్ ప్రింట్ అండ్ హ్యాండ్ ప్రింట్స్, ఇవి క్లే అనేది పూర్తిగా ఆరలే. అంటే పూర్తిగా ఆరాలంటే చాలా టైం పడుతుంది. సో మీడియంగా అయితే ఆరినాయి. అయినా దీన్ని ఒకసారి ఇట్లా తీసి మళ్ళీ దీనికి కలర్ అయితే ఒకసారి వేద్దాం. ఫ్రేమ్ కనిపిస్తుంది కదా మధ్యలో, సో అది వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ అంత ఫోటో పడుతుంది బేబీది. కాకపోతే మా దగ్గర ప్రజెంట్ అవైలబుల్గా అయితే లేవు కాబట్టి మామూలుగా ఒక పక్కకు స్టిక్ చేసి ఆ విధంగా సెట్ అయితే చేసినాం అనమాట. సో ఫోటో ఒకటి ఏదైనా తీసుకొని మళ్ళీ తర్వాత సెట్ అయితే చేస్తాం. ఈ పెయింట్ అనేది కొంచెం స్లోగా వేసుకోండి, ఎందుకంటే ఎడ్జెస్ పోతుంటాయి. సో కొంచెం వాటర్ తడి చేసి తుడవచ్చు, కానీ వైట్గా ఉన్నాయి కదా, సో కొంచెం మార్క్స్ కనపడే ఛాన్స్ ఉంటుంది. కొంచెం స్లోగా అయితే తీసుకోండి. క్లే ఆరాక ఇక్కడ గమ్ పెట్టేసి దాన్ని స్టిక్ అయితే చేస్తున్నాను అనమాట. సో స్టిక్ కూడా ఇవి ఏమవుతాయో అనుకున్నా, ఎందుకంటే పూర్తిగా అయితే ఆరలేదు అవి. సో కానీ తొందరగా స్టిక్ అయితే అయిపోయినాయి.
సో కష్టపడి మొత్తం సెట్ అయితే చేసినాం. ఏమన్నా కింద పడుతున్నాయా అనేది ఒకసారి ఫ్రేమ్ చెక్ చేస్తున్నా. ఓకే, పర్లేదు, గట్టిగానే ఉన్నాయి. ఈ ఫ్రేమ్ సైజ్ అనేది రెక్టాంగులర్ షేప్ అని అయితే ఇచ్చారు, అంటే కొంచెం దీనికంటే పెద్దగా ఉంటుందని అయితే ఇచ్చారు, కానీ మాకు ఈ స్క్వేర్ టైప్లో అయితే వచ్చింది. లోపల కూడా గ్లాస్ ఉంటుంది ఏమనుకున్నా, కానీ అది గ్లాస్ అయితే కాదు, ప్లాస్టిక్ టైప్లో ఉంది. అంటే కొడుతుంటే టక్ 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 అని ఫైబర్ సౌండ్ అయితే వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ కూడా ఆ ఫ్రేమ్ అంతగా అయితే లేదు, కానీ ఎడ్జెస్ ఈ మొత్తం ఈ స్క్వేర్ షేప్లో ఉన్న ఎడ్జెస్ వుడ్ ఏమంటారు, అది ఇంజనీరింగ్ వుడ్ అంట. సో పర్లేదు, అదైతే కొంచెం గట్టినే ఉంది. సో ఇవైతే ఈ విధంగా తీసేసి సెట్ అయితే చేసుకోవాలన్నమాట. ప్రాసెస్ చూపిస్తే ఒకసారి అయితే చూడండి. ఈ ఎల్ఈడి లైట్స్ అనేవి ఓన్లీ దీంట్లో బటన్ టైప్లో ఉండే బ్యాటరీస్ ఉంటాయి అనమాట. సో దాని ద్వారానే ఇది ఆపరేట్ అవుతుంది. సో ఫ్రేమ్ సైజ్ వరకు అయితే ఇది ఫిట్ అవుతుంది. చూడండి, ఇక్కడ హోల్ టైప్లో ఉంది. సో కొంచెం లైట్ అనేది బయటికి కనపడేటట్టు పెట్టి ఇట్లా లోపల సెట్ చేస్తే సరిపోతుంది అనమాట. మొత్తం పర్ఫెక్ట్గా సెట్ చేసిన, కానీ బాల్స్ అనేవి కొంచెం ఏమంటారు లోపలికి పోవట్లేవు. సో ఈ విధంగా మొత్తం అడ్జస్ట్ చేసి టోటల్గా సెట్ అయితే చేసి ప్యాకప్ అయితే చేస్తున్నా. టోటల్గా ఫ్రేమ్ అనేది సెట్ అయిపోయింది చూడండి. సో సూపర్గా అయితే సూపర్గా వచ్చింది, కానీ బ్యాక్ సైడ్దే కొంచెం డెలికేటెడ్గా అనిపిస్తుంది. సో ఇది చూడండి, ఇది కొంచెం ఇవన్నీ డెలికేటెడ్గా అనిపిస్తున్నాయి, కానీ గోడకి హ్యాంగ్ చేసుకుంటే పర్లేదు అనిపిస్తుంది. కానీ సైడ్ ఫ్రేమ్స్ అయితే బాగానే ఉన్నాయి. నైట్ టైంలో చూడండి, అంటే చీకట్లో ఎట్లుంటుందో, సో లైటింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. కాకపోతే మనం ఒకటే బటన్ ఇచ్చారు కాబట్టి, అంటే బటన్ సెల్ ఒకటే ఉంది కాబట్టి మళ్ళీ అయిపోతే మళ్ళీ కొత్త వేసుకోవాల్సి వస్తుంది. ఫ్రేమ్ సెట్ చేసే ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. మీరు కూడా మీ బేబీకి ఫుట్ అండ్ హ్యాండ్ ప్రింట్స్ కోసం జ్ఞాపకాలుగా ఉంచుకోవాలనుకుంటే, అవనే కాదు ఏమైనా థింగ్స్ జ్ఞాపకాలుగా ఇట్లా సెట్ చేసుకోవాలనుకుంటే, సో ఇట్లాంటిది అయితే పర్చేజ్ చేసుకోండి. మీకు ఇది కావాలంటే మాత్రం దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే బై చేయండి. ఇది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మొత్తం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కొట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ.